మార్నింగ్ మేడం. పెళ్ళయిందా? ఇద్దరు పిల్లలు. రోజు గడ్డం చేయించుకో, రేటాను చూసినట్టుంటుంది, క్షౌరం అయిపోద్ది. వాకే వాకే. పెళ్ళయిందా? అయింది, కానీ పెళ్ళవని అంత అందంగా లేదు. నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావా? ఎండిన బీరకాల మొహం నువ్వు. ఒకసారి అద్దంలో చూసుకో. ఏంట్రా కాలు మీద కాలేసుకొని తీరిగ్గా పేపర్ చదువుతున్నావు? నా కోట్ ఎక్కడ? గ్లౌజ్ ఇస్తే సోప్ రెడీ చేయి, కత్తెరే. ఎందుకండి ఇక్కడ ఎవరున్నారని? మీ జుట్టు నేను, నా జుట్టు మీరు కత్తిరించుకోవాలి అంతే. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఆడు చూడండి, కస్టమర్స్ అంతా కన్నయ్య షాపులో ఉన్నారు. ఏంటి నువ్వు వచ్చావేంటయ్యా? నేను వచ్చిందే రీటా కోసం. నా కటింగే కావాలా రాజా? అవును. కటింగ్ ఇతను చేస్తాడు, ఫినిషింగ్ నేను ఇస్తా. ఇస్తావా? ఇస్తా. ఇంత దిగదారుతో అనుకోలేదురా. ఆడదాని చేత వ్యాపారం చేస్తావురా? మిస్టర్, సన్మానాలతో జనాన్ని పడగొట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు, రీటాను రంగంలో తిప్పి నేను వ్యాపారం చేస్తున్నాను. పని చేసుకోవాలా? ఎవడు వీడు? కటింగ్ షేవింగ్? వ్యాపారంలో దెబ్బతిని పిచ్చెక్కి తిరుగుతున్నాడు. హాఫ్ రేటు కటింగ్ చేసి పంపించు రేటా. హాఫ్ రేట్ అంటే సగమే గీస్తా, ఓకేనా? ఈ ఫేస్ గా జాలే. అవును, ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుందే. ఇది సినీ ఫేస్లే, సినిమాల్లో చూసుంటావు. కాదు, చింతలపూడి సంతలో ఒకసారి నువ్వు జేబు కొట్టేస్తుంటే పోలీసులు నిన్ను పట్టుకుని కొంచెం ఫేస్ తిప్పు, ఈ ఫేస్ ని పచ్చడి చేశారు కాదు? బాగా ఉంటారు, ఫేస్ అలాంటిదే. ఆడపిల్ల పక్కనుంది కదా అని అమ్మోరు వచ్చిన ఘనాచారంలో ఊగిపోకరా, నీ తిత్తి కోస్తా. ముందు నీ తిత్తి పడకుండా చూసుకోరా. రారేట అవతల ప్యాసింజర్ వెయిటింగ్. నీకా చెప్పేది? ఇలా వదులుతా, కుతా వస్తున్నాను. పిల్లలండి, అసలు విషయం మర్చిపోయాను. నీకు పెళ్ళయిందా? అయింది. ఎందుకు అంత నీరసంగా చెప్తున్నా? మీ ఆవిడ బాగోదా? బాగుండకే రంభ. పాపం పోయిందా? పోయిన మాట నిజమే, కానీ లేచిపోయింది. ఇంత అందమైన మొహాన్ని వదిలి ఆవిడ ఎలా లేచిపోయిందో. అదే కదా దాని బ్యాడ్ లక్. మరి ఇవాళ కలెక్షన్ ఎంత? 1400 చిల్లర. చిల్లర ముస్టుడికి వేస్తాను. ఇదిగో నీకు 700, నాకు 700. ఇదేమిటి? అది నిన్న 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 కాదు, పార్ట్నర్షిప్ అన్నాక ఈ నిన్న మొన్నట్లంతా నా దగ్గర పెట్టుకోబాకు.